వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంతగానో మమ్మల్ని మంచిగా ఆదరిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ మీకు. ఇంతకన్నా మంచి కంటెంట్ మీకోసం కావాలంటే కూడా మేము చేసాము. కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయర్రి. ఓకే, మా కథలోకి పోదాం. రరి రరి. ఓ సునీత, ఓ పొల్లా, ఓ సునీత. వినిపిస్తలేదా అనే చెవులు సరా? ఓ సునీత. ఏందక్క అంత ఊటగా పిలుస్తున్నావు? ఏం పని నా తోరి? నీకు ఎప్పుడు ముచ్చట పెట్టాలి, నీతో పాటే ఉండాలి, పనొద్దు పాటొద్దు. ఏంది చెప్పు? ఊపల్ల ఏం లేదమ్మా, నీకు ఒక పెద్ద ముచ్చట చెప్పాలే. నాకు పొద్దుగా లేరకయింది. సునీతకి ఎప్పుడు చెప్పాలా నాకు నిమ్మలమే లేదు పానము. మీ ఇంటికి వస్తుంటే నువ్వే నాకు ఎదురయ్యి అక్కడ పోతున్నావు, అందుకే పిలుస్తున్నావు. మైకర్రా, ఎప్పుడు ముచ్చట పిలుస్తా నేను. అమ్మ నువ్వు బాగానే ఉన్నావు. మైకర్రా నువ్వు ముందు వస్తున్నా అక్క. ఏందో ముచ్చటగా 2 నిమిషాలంటే 2 నిమిషాలని అయిపోగొట్టాలి చూడు. మళ్ళీ గంటల కమ్మా నీ దగ్గర నిమిషం పెట్టుకుంటే నా పని కాదు. ఏడు పని అన్నే పెట్టిన బట్టలు నానబెట్టొచ్చినా ఇప్పుడే. ఏంది పెంటక్క దగ్గరకు వచ్చినా? ఏందో ముచ్చట చెప్పవైతే ఒకసారి చెప్పు. ఓ అమ్మ, మీ ఇంటి ఇంకా రమేష్ బిడ్డనంట లేచిపోయిందంటగా. నెమ్మ నీకు తెలియదా? తెలిసి కూడా నాతో చెప్తలేవా? నేనే ముందు చెప్పాలని చూస్తున్నావా ఏంది? ఓ అమ్మ, మా ఇంటి ఇంకా రమేష్ బిడ్డనా? ఎప్పుడక్క? ఓ చెల్లె గట్టిగా మొత్తుకోక చెల్లె. నేనే నీకు షోలో చెప్పుదామని వచ్చినా. ఎవరన్నా ఇంటే నన్ను జుట్టు వీకి చెట్టు కట్టేశారు చెల్లె. సరే కానీ జరంతా సుంటపోయి మాట్లాడదాం పాక్క. కాదక్క, పోరి చిన్న ఏజే కదా, చిన్న ఈడేగా. ఎవరితో లేచిపోయిందంటవి? ఏ ఊరందో లేచిపోయింది. రోజు కాలేజీకి పోతుంది. నిన్న పొద్దుగాల బస్ కోతప్పుడు చూసినా. ఓ పోరి, నిన్న బస్ కోతప్పుడు చూసినావు కదా? పొద్దుగాల పోయిందంట, మళ్ళీ సాయంత్రం కల్లా ఇంటికే రాలేదంట. అలా అయ్యాలమ్మ మా ఇంటికి వచ్చారు. మీ పోరెంబటేమన్నా మా బుజ్జి కాలేజీకి పోయి వచ్చిందా అని అడిగితే, మా బిడ్డ ఒకతే వచ్చిందయ్యా, నీ బిడ్డ గురించి నాకు తెలియదు, పోతప్పుడైతే కలిసిపోయారు గాని నీ కాలేజ్ వేరు మా కాలేజ్ వేరు అని చెప్పినా. సప్పుడు దక్ట పోయిండు. మళ్ళీ నాకు పొద్దుగల మబ్బుగల లేచేసరికి ఎరుకైంది చెల్లె. సరే పోతే పోయిందేమో కానీ ఎవరితో పోయింది? ఏ ఊరోడు? మన కులమా కాదా? అలుసుకున్నావా లేదా? ఓ చెల్లె, మన కులం కాదు, మన ఏ ఊరు కాదు. మన ఊర్లకు పాతింప సామాన్ అమ్ముతందుకు రాడాడు ఆటోలా. ఆగో అని బట్టి వేసిపోయిందంట చెల్లె. దానికి ఏం తక్కువ? అమ్మ అయ్యా అనుకున్నంత పంపిస్తారు రోజు. దానికి తిండి బట్ట అన్ని అయినంత తీసుకొని పోతుంది. దానికి ఏం తక్కువ చెల్లె పాపము. ఓ అమ్మ, గాంతో లేచిపోయినాదక్క. ఆడ పెద్ద తాగుబోతోడమ్మా. దానికి ఏం తక్కువ? అందంగా అందం ఉంది, ఆస్తంతస్తుంది. దానికి ఏం తక్కువ అక్క అంటుంది. ఏమో బిడ్డ, ఏం చేయాలో ఏమో. నా బిడ్డ మీద పికర్ అయింది. నాకు పొద్దుగాల ముచ్చట తెలిసింది సంది. ఈ నెల 2 నెలల్లో పెళ్లి చేస్తా. జర ఏమైనా సంబంధం ఉంటే మాట్లాడే బిడ్డ. జర చూసినా మీ అమ్మగారింటి దిక్కు ఏమైనా మంచి సంబంధం ఉంటే చూడు బిడ్డ. కట్నమే ఎక్కువ అంటే ఎక్కువనే వెచ్చిస్తా గానీ, ఏదో నాకు చూసినంత పెడతా గానీ, మంచిగా పెడతా. అందరు అయినంత పెడతా గానీ జర మంచి సంబంధం చూడు బిడ్డ జరా. అవునక్క, నీ ఐడియా బాగానే ఉంది గానీ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి కాడ ఒక పిల్లగాడు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందంట. మరి కట్నం బాగానే అడుగుతట్టు అక్క. మరి చేస్తావా చెప్పు? నేను ఇప్పుడే ఫోన్ చేసి ఇంటికి పోగానే ఫోన్ చేసి మాట్లాడతా. మరి ఇస్తా అంటే కట్నం ఎక్కువ పెడతా అంటే నేను మాట్లాడతా. లేకపోతే గిట్నే ఊర్లలో చూద్దాం, మన ఊర్ల దిక్కు. ఓ చెల్లె, పట్నం దిక్కు జాబ్ చేసుకోలేవో ఏమో. కట్నం బాగా అడుగుతట్టు చెల్లె. ఇంకా పట్నంలో ఉంటే ఇల్లు అంతా బందోబస్తు ఉంటది. మనం ఏదో సెట్ అవుతాం చెల్లె. ఇంకా వేరే సంబంధం ఏదన్నా ఉంటే చూడమ్మా. నేను అక్కడైతే ఇయ్యలేను, అంత పెట్టలేను చెల్లె. చూస్తున్నావు కదా సంసారము. సరే తీయక్క, ఈ నెల రోజుల్లో మనం ప్రయత్నిద్దాము. వాళ్ళకి చెప్పి చూద్దాము. మంచి సంబంధం దొరికితే ఏదాము. మళ్ళీ లేని పోన్లు అయితే ఇజ్జత్ ఖరాబ్ మా ఊర్లో. ఓంతోనో లేచిపోయిందంటే ఎంత ఇజ్జత్ పోతుంది. పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడుతారో చూసొద్దాం పాక్క. ఆగమ్మ, పందిరినాక నేను కూడా వస్తా. ఇద్దరం కలిసిపోయి పలకరిచ్చొద్దాము. ఇక అయినదేమో అయింది కానీ మంచి సంబంధానికి ఇచ్చి చేద్దాం అనుకున్నావు కానీ ఇట్లా అయింది చెల్లె. దానికే తెలిసి వస్తుంది. నువ్వు ఉన్న ఒక్క కొడుకుని మంచి చూసుకో, మంచి కోడలు వస్తుంది. నువ్వే నిమ్మలం అవుతావు. ఇక పోతే పోనీ ఏం చేస్తాం చెప్పు? దానికే తెలిసి వస్తుంది. ఆడేసంటోడు ఎట్లా చూసుకుంటాడు, ఎట్లా తిండి పెడతా. నువ్వు ఇన్ని రోజులు పెట్టినంతా మర్చిపోతుంది అది. అప్పుడు తర్వాత ఆడ చూడనప్పుడు గుర్తుకొస్తే చెల్లె. ఏం బాధపడకని చెప్పొద్దాం. ఓ అక్క, కాంతక్క ఎంత బాధపడుతుందో అక్క. ఇప్పుడే పోయొద్దా? బాగా ఏడుస్తుంది. ఓ సప్పుడు వస్తుంది. వాళ్ళ ఇంటి దిక్కే ఉన్నట్టుంది. పోయి పలకరిచ్చొద్దా అక్క. పని తర్వాత వేసుకుందాం. నా బట్టలు అన్నీ ఉన్నాయి కానీ పోయి పలకరిచ్చొద్దా? బుక్కడి తినమని తినిపించొద్దా? ఈ కాలంలో ఆడపిల్లలు ఉంటే ఒక బాధ, లేకుంటే ఒక బాధ చెల్లె. ఏం బాధ పాడగాను. ఉంటేనేమో గిట్ల ఎప్పుడైతుందో ఏం కథనో మనకి తెలియదాయి. లేకుంటేనేమో కొడుకులే ఉర్రమ్మ, దీనికి బిడ్డలు లేరు, సస్త వచ్చి ఏడుస్తుంది అని అంటారు. మళ్ళీ చూసుకుంటందుకు ఎవ్వరు గతుండరు అనిపిస్తుంది. ఇట్లా బాధనే అట్లా బాధనే. ఏదైనా బోనాల పండుగ వస్తే బోనం ఎవరికి ఎత్తాలి, కడపలు కడిగేదుంటే ఎవరు కడగాలి, నా అడవిలో లేకపోయాని ఒకరికి ఎదురు చూసినట్టుంటది. ఉంటేనేమో గీ బాధ చెల్లె.
అవునక్క, నేనైతే రోజు బాధపడి ఏడుస్తుంది తెలుసా. నాకు ఆడపిల్లలు లేకపోయి ఇద్దరు మగ పిల్లలే ఉంటే నాకు శాత కాకుంటే నా కొడుకులు చూసుకుంటారో చూసుకోరో, నా బిడ్డ ఉంటే నా అల్లుడు ఉంటే జర అమ్మ అని జర కనకరించి రమ్మంటారు, శాత కాకుంటే చూసుకుంటారు వచ్చి. అదే నా కొడుకులు చూసుకోరు కదా, ఎట్లయితారో ఏమో, పెళ్ళి ఆలోచనక మాడతారు కావచ్చు అని బాధపడతా అక్క. ఇసొంటి ఇంటేనేమో అమ్మ బిడ్డలు లేదే మంచిది అనిపిస్తుంది. ఎట్లా బాధనే అక్క, ఉన్నా లేకున్నా బాధనే. సరే దోస్తులందరికీ బాయ్ బాయ్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు. మరిన్ని మంచి మంచి కంటెంట్ కావాలంటే కింద కామెంట్ చేయరు, మీకోసం పక్కా చేస్తాము.